ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. మరి 2026 అందరికీ కూడా ముందర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరం అందరికీ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులు కలగాలని చెప్పి కోరుకుంటూ మనం 2026 జనవరి రిజల్ట్ ఎలా ఉంటుంది, ఏ రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. దాంట్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. తద్వారా మన రాశి ఫలాలు తెలుసుకుంటూ చేయవలసినటువంటి సులభమైన పరిహారములు చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం. ఇక అనుకూలంగా లేదు అనుకోండి, జాగ్రత్తలు తీసుకుంటాం. చాలా అనుకూలంగా ఉంది అనుకోండి, వేగవంత ముఖ్యమైన నిర్ణయాల ద్వారా సత్ఫలితాలను మనం పొందుతాం. కరారవిందేన పదారవిందం ముఖారవిందే విరివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. అసలే ధనుర్మాసం, విష్ణు యొక్క ఆరాధన మనం ఎక్కువగా చేయాలి ఈ మాసం. తద్వారా మనకి విజయ పరంపర ఏర్పడుతుంది అన్నారు. ఈ ధనుర్మాసం కూడా మేషరాశి నుంచి 9వ రాశిలో రవి ప్రవేశించిన తర్వాత ఈ నెల్లాళ్ళు ధనుర్మాసం ఏర్పడుతుంది. ధనుర్రాశిలో సూర్యోదయం జరుగుతుంది మనకి ఈ నెల్లాళ్ళు. తర్వాత మళ్ళా మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు. అది మకర సంక్రమణము అన్నారు. కొంచేత ఈ 9వ స్థానం అంటే మనకి చాలా అత్యద్భుతమైనటువంటి స్థానం 9వది. అంటే పూర్వజన్మలో మనం ఎవరు, ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ నవమ స్థానం ద్వారా తెలుస్తాయట. చేత విష్ణువుని ఆరాధిద్దాం. మన రాశి ఫలితాల ముందర మనం తెలుసుకుని పరిహారాలు చేద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి జనవరి నెల ఎలా ఉన్నది 2026లో అంటే మరి చాలా అనుకూలంగా ఉన్నది. గురుడు, శని ఇటువంటి గ్రహాలన్నీ అనుకూలమైన పొజిషన్లో ఉన్నాయి. ఆత్మస్థైర్యం, మానసికమైన ప్రశాంతత, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత లభిస్తుంది. స్థిరాస్తి డెవలప్మెంట్స్, అలాగే ఉద్యోగంలో ఆర్థిక అభివృద్ధి, రాజకీయ పరంగా కూడా కొంతవరకు అనుకూలత. వృత్తుల పరంగా మనం చూస్తే కళారంగ వారు, న్యాయవాదులు, వైద్యులు, చిన్న చిన్న వృత్తులు చేసేవారు అందరికీ కూడా జనవరి 15 వరకు చాలా ప్రోత్సాహకరంగా కనబడుతోంది. జనవరి 15 తర్వాత అంటే మరి ఈ రాశి వారికి మనం చూసినట్లయితే మరి తులారాశి వారికి 5వ స్థానంలో రవి ప్రవేశిస్తాడు. అంచేత 5వ స్థానము అనడానికి తులారాశి కదండి. తులారాశికి మరి మకర రాశిలోకి ప్రవేశం అయిపోతుంది. అప్పటి వరకు ఈ తులారాశి వారికి ధనురాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం వల్ల క్యాలిక్యులేషన్స్, సోదరవర్గ సంబంధ అనుకూలత, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, నూతనమైన ప్రయత్నాల్లో మరి ముందుకు వెళ్ళడం, ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ మకర రాశి వారికి జనవరి 15 వరకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. జనవరి 15 తర్వాత కాస్త ఆత్మస్థైర్యం తగ్గినా పర్వాలేదు. నూతనమైన ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి, విద్యార్థులకి మంచి ప్రోత్సాహకరంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా నిరుద్యోగులకి అవకాశాలు లభిస్తాయి. ఇంకా వృత్తులు చేసేవారికి, కళారంగం అవ్వచ్చు, అలా చిన్న చిన్న వృత్తులు, చేతి వృత్తులు, సంచార వృత్తులు చేసేవారికి ఆర్థిక పరమైన ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది. వ్యాపారాత్మకంగా చూస్తే షేర్స్, ఐటీ రంగం, రియల్ ఎస్టేటు వీళ్ళకి కూడా కొంతవరకు ఫస్ట్ 15 డేస్ కూడా కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది. అందుచేత ఈ యొక్క తులారాశి వారికి ఈ జనవరి నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే ముఖ్యమైన నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోవచ్చు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన,
అదేవిధంగా అంగారకుడి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. స్వస్తి. వృశ్చిక రాశి, జనవరి నెల వృశ్చిక రాశి వారికి అత్యద్భుతంగా ఉన్నది. ఎందుకంటే తృతీయ స్థానంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడిని గ్రహాలన్నీ కూడా కనబడుతున్నాయి. జనవరి 15 నుండి జనవరి నెలాఖరు వరకు కూడా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు. ఈ జనవరి నెలలో వృత్తుల ద్వారా, ఉద్యోగం ద్వారా, వ్యాపారం ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారు. పాత బకాయిలు వసూలవుతాయి. అంటే కొన్ని చికాకులన్నీ కూడా తప్పనిసరిగా ఈ రాశి వారికి తొలుగుతాయి. ఉద్యోగపరంగా మనం చూసుకుంటే నిరుద్యోగులకి జనవరి 15 నుండి జనవరి నెలాఖరు లోపల ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. రాజకీయ పరంగా అభివృద్ధి కనబడుతోంది. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే ఆర్థిక డెవలప్మెంట్స్, వ్యాపారాత్మకమైన వృద్ధి, వ్యాపారంలో కూడా ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఐటీ రంగం, షేర్స్ వారికి కాస్త అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా క్రయ విక్రయాదులు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. మరి మహిళలకి, అలాగే చిన్న చిన్న పనులు చేసేవారికి, వృత్తుల వారికి, సంచార వృత్తుల వారికి కూడా ఈ యొక్క మాసం జనవరి నెల ప్రోత్సాహకరంగా ఉన్నది. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయ పరంగా ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అంతేకాదండి, సమృద్ధిగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా రావు. అంచేత ఈ వృశ్చిక రాశి వారు మరి ఈ యొక్క జనవరి నెలలో తప్పనిసరిగా చేయవలసింది శివారాధన చేయండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించండి. కాల భైరవాష్టకాన్ని వినండి. అంతేకాకుండా దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినండి. అవకాశం వచ్చినప్పుడు శనగలు కానీ, శనగపప్పు కానీ దానం చేయండి. ప్రసాదంగా పంచిపెట్టండి. శనగపప్పును పోచి ప్రసాదం తయారు చేసి శివాలయంలో గురువారం నాడు పంచిపెట్టండి. శివాలయంలో గురువారం నాడు శనగలు కూడా ప్రసాదంగా చేసి స్వామివారికి సమర్పించి ప్రసాదంగా పంచిపెట్టండి. సత్ఫలితాలు తప్పనిసరిగా లభిస్తాయి. మరి సంఖ్యల్లో 9వ నెంబర్ ఎక్కువగా వాడండి. రంగుల్లో ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్ వాడండి. శివారాధన, దక్షిణామూర్తి యొక్క ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. స్వస్తి. కుంభరాశి, 2026 జనవరి నెల కుంభరాశి వారికి విశేషమైనటువంటి యోగాలు కనబడుతున్నాయి. ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్, క్రయ విక్రయాదులు, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉన్నాయి. ఇంచేత పంచమ స్థానంలో గురుడు. మరి మొట్టమొదటి 15 రోజులు చాలా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. జనవరి నెల మకర రాశిలోకి వచ్చిన తర్వాత రవి, కొన్ని గ్రహాలు ఏ స్థాన సంచారం కానీ మిగిలినటువంటివన్నీ కూడా ఏకాదశ స్థాన సంచారం వల్ల విజయ పరంపర అన్నది తప్పనిసరిగా మీకు కలుగుతుంది. అంటే స్థిరాస్తి డెవలప్మెంట్స్, ఆర్థిక పరమైన సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. పాత బకాయిలు వసూలవుతాయి. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాదుల్లో ఆర్థిక పుష్టి అనేది ఏర్పడుతుంది. అంటే ఆర్థికంగా కాస్త పుంజుకుంటారు. రుణ బాధలు తగ్గుతాయి. ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా రండి అని ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల వారికి కూడా న్యాయవాదులు, వైద్యులు, కళారంగ వారు, చేతి వృత్తి పనివారు, సంచార వృత్తులు చేసేవారికి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇంకా వ్యాపారాత్మకంగా చూస్తే మరి మొట్టమొదటి 15 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మరి గ్రహాలన్నీ కూడా లాభస్థాన స్థితి వలన జనవరి 15 వరకు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంచేత జనవరి 15 నుండి నెలాఖరు వరకు ఈ రాశి వారు ఎక్కువగా సూర్య ఆరాధన చేయండి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థిక పుష్టి ఉంటుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. శని భగవానుడిని పూజించండి. నవగ్రహ ప్రదక్షిణ చేయండి.
శనివారం నవగ్రహాల చుట్టూ తిరిగి శని భగవానుడికి తైలాభిషేకం చేసి ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్ చేయండి. తప్పకుండా అన్నింటా విజయాన్ని మీరు సాధించగలుగుతారు. స్వస్తి.